ఏపీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ స్థానాల్లో 2387 మంది అభ్యర్థులు, 25 ఎంపీ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈవీఎంల తరలింపు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఎక్కడెక్కడ డ్యూటీలు అయితే వేశారో ఆ ప్రాంతాలకు సంబంధించి విభాగాల వారీగా విభజించి అధికారులను నియమించడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే పోలింగ్కి సంబంధించి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి వారి యొక్క ఈవీఎంలను తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి నెలకొని ఉంది. ఇక విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే 1991 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 13,000 సిబ్బంది అయితే పాల్గొని ఉన్నారు. అయితే మొత్తం మీద సమస్యాత్మక ప్రాంతాల మీద సైతం కూడా దృష్టి పెట్టారు. అన్ని చోట్ల కూడా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకోకుండా ఈ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 85% పోలింగ్ అయ్యేందుకు టార్గెట్గా అయితే జిల్లా అధికారులు పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అత్యధిక చిన్న జిల్లా అయినప్పటికీ అత్యధిక మంది ఓటర్లు ఉన్నారు. 20 లక్షలకు పైగా ఓటర్లు విశాఖ జిల్లాలో ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అయితే ఈ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అయితే సంసిద్ధం చేశారు. మరొక వైపు అనకాపల్లి జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక 1529 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే కనుక 12,89,000 మంది ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు. 340 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద ఎన్నికల విధులకు సంబంధించి 10,000 మంది సిబ్బంది కూడా హాజరు కానున్నారు. రూరల్ ప్రాంతం కాబట్టి పటిష్ట భద్రతను అయితే ఏర్పాటు చేశామని చెప్పారు. ఎందుకంటే అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి అక్కడ పారామిలిటరీ బలగాలతో పాటు మరికొన్ని స్క్వాడ్ బలగాలను సైతం కూడా అక్కడికి దించామంటూ కూడా చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక రూరల్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. 7 నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కనుక అక్కడ కొంత గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే కనుక కాస్త అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రం పోలింగ్ 4 గంటల వరకే నిర్వహించనున్నారు. ఎందుకంటే ఇటు పాడేరు, అరకు ఇవన్నీ కూడా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి అక్కడ చూసుకున్నట్లయితే కనుక 4 గంటల వరకే అక్కడ పోలింగ్ అనేది నిర్వహించబడుతుంది. ఎందుకంటే అతి సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి 4 గంటల వరకు అక్కడ పోలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. అంటే 4 గంటలు లోపు అంటే 4 గంటల తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని పంపించి వేస్తారు. 4 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారందరికీ కూడా ఓటు హక్కు వేసే అవకాశాన్ని అయితే కల్పించనున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరికొన్ని అల్లూరు జిల్లాలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 5 గంటల వరకు కూడా పోలింగ్ అనేది నిర్వహిస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ఈ అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ అత్యంత సమస్యాత్మక ప్రాంతాల దగ్గర పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటిని తరలించేందుకు 4 హెలికాప్టర్లు అయితే సిద్ధం చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా మావోయిస్టులు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసే అవకాశం ఉంది. అందుచేత వాటిని రోడ్డు మార్గాన తరలించుకోకుండా హెలికాప్టర్ల సహాయంతో రంపచోడవరం నుంచి వాటిలన్నింటిని కూడా హెలికాప్టర్ల సహాయంతో తరలించేందుకు 4 హెలిప్యాడ్లను అయితే సిద్ధం చేశారు. ఈ 4 హెలిప్యాడ్ల ద్వారా ఏదైతే పోలింగ్ మూసిన తర్వాత వాటిలన్నింటిని కూడా తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పోలింగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అన్ని చోట్ల కూడా అంటే 85% అల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక 85% వరకు కూడా పోలింగ్ పూర్తి చేసే విధంగా వాళ్ళ అధికారులు అయితే టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 1021 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు పారామిలిటరీ బలగాలను కూడా సిద్ధం చేశారు. మరొక వైపు అన్ని చోట్ల కూడా కొంతమంది వాలంటీర్లు సైతం కూడా పెట్టి ఇక్కడ ఉన్న అంటే ఓటర్లకు సైతం అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వికలాంగులు, వృద్ధులకు సైతం కూడా ప్రత్యేక వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక వారికి వాటర్ సదుపాయంతో పాటు కనీస మౌలిక సదుపాయాలు సైతం కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఈ పోలింగ్ అనేది ప్రశాంతంగా నిర్వహించేందుకు అయితే అధికారులు ఏర్పాటు చేశారు. థాంక్యూ జార్జ్.